పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. పోయినసారి కలుసుకున్నప్పుడు 4 పదాలు తెలుసుకున్నాం: పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. వీటి గురించి ఇంకొంచెం బాగా తెలుసుకుందాం ఈరోజు. భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఉంది. అంటే నీ పాపపు కర్మలు దగ్ధం కావాలంటే నీకు జ్ఞానం కావాల్సిందే. ఆ జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవం నుంచి వస్తుంది. ఏవైతే పరిస్థితులు నువ్వు అందరికీ కల్పించావో అలాంటి పరిస్థితులు నువ్వే అనుభవించేటప్పుడు అప్పుడు నీ జ్ఞానం వస్తుంది. ఇంకోళ్ళకి నువ్వు హాని చేశావు, ఆ హాని నీకు జరిగినప్పుడు అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఇంకోళ్ళని నష్టపరిచావు, ఆ నష్టం నీకు జరిగినప్పుడు నీకు ఆ జ్ఞానం వస్తుంది. కర్మ చేయడం మన ఇష్టం, కానీ ప్రతి కర్మకి ఆ కర్మ ఫలం ఉండి తీరుతుంది. ఆ కర్మ ఫలం ఏం చేస్తుంది? మనకి పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలను ఏమంటామంటే, నేర్చుకున్న పాఠాలను ఏమంటారు? జ్ఞానము అంటాము. ఆ నేర్చుకున్న పాఠాలు, ఆ జ్ఞానము కర్మను దగ్ధం చేస్తుంది. ఓహో, నేను ఇలా చేసినందువల్ల నాకు ఇలా జరిగిందా, నేను అలా చేసి ఉండకపోతే నాకు ఇలా జరిగి ఉండేది కాదు అన్నదే జ్ఞానం. మానవులందరూ జ్ఞానులు కావాల్సిందే, కర్మలను ప్రక్షాళన చేసుకోవాల్సిందే. అయితే అవి ఏ జన్మలో చేసుకుంటారో, ఎన్ని జన్మలు పడుతుందో అది వాళ్ళ ఇష్టం. అది ఏమీ తొందర లేదు ఎవరికి. నేను నేర్చుకోను అంటే బలవంతంగా నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. నేను నేర్చుకోను అన్నంతకాలం నువ్వు నేర్చుకోకుండానే ఉంటావు. నేను నేర్చుకోకపోతే నువ్వే విసిగిపోయి నేను నేర్చుకుంటాను అన్నావు అనుకో, అప్పటి నుంచి నేర్చుకుంటావు. అంతా నీ మీద ఆధారపడి ఉంది. నీకు బలవంతంగా నేర్పించేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే బలవంతం అనేది ఆధ్యాత్మికలో లేనే లేదు. ఆధ్యాత్మికతకి బలవంతానికి చుక్కెదురు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ విల్, స్వ ఇచ్ఛ. నువ్వు పాపాలే చేస్తావో నీ ఇష్టం, పుణ్యాలే చేస్తావో నీ ఇష్టం. ఏ పాపాలు లేకుండా, ఏ పుణ్యాలు లేకుండా నార్మల్గా ఉంటావు, పనికిరాని వాడిగా ఉంటావు, అది కూడా నీ ఇష్టమే. కానీ నువ్వు ఏది చేసినా దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం నుంచి నువ్వు నేర్చుకుంటావు. అది నేర్చుకుంటావు లేదా అనేది కూడా మళ్ళీ నీ ఇష్టమే. నువ్వు నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అనుభవం తిరిగి వస్తూనే ఉంటుంది నీకు. నువ్వు నేర్చుకునే అవి ఎన్ని యుగాలైనా పట్టినీ కాక, నీ అంతటా నువ్వు నేర్చుకునేడానికి సిద్ధపడినంత వరకు అవి అనుభవాలు మళ్ళీ మళ్ళీ తిరిగి నీకు వస్తూనే ఉంటాయి. ఒక అబ్బాయి ఉన్నాడు, ఎంబీబీఎస్ 10 సంవత్సరాలు చేశాడు. అంటే వాడు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కాలేజీకి వెళ్ళి వస్తుంటాడు కానీ నేర్చుకోడు, పాఠాలు నేర్చుకోడు, ఫెయిల్ అవుతున్నాడు. 10 సంవత్సరాలు అయిపోయింది ఎంబీబీఎస్లో. ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారో, తను మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు? నేర్చుకోవడానికి ఇష్టం లేదు. పది సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ నాన్నగారికి వీడు ఇంకా పాస్ కాలేదు నా దగ్గర వచ్చి ఏడుస్తుండేవాడు. దానికి నన్ను ఏం చేయమంటారు? లేదు సార్, మా అబ్బాయి ఏదైనా పాస్ అయ్యేటట్టు చూడండి, వాడు చదివేటట్టు చూడండి అంటే, నా వల్ల కాదు నాయన, అది నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది మీ అబ్బాయి
చివరికి 10 సంవత్సరాలు డాక్టర్ అయ్యాడు, ఎంబీబీఎస్ అయ్యాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడు వైజాగ్లో. ఎవరి ఇష్టం వాళ్ళది. నేర్చుకుంటామా నేర్చుకోమా, ఎప్పుడు నేర్చుకుంటాము అంతే మన ఇష్టం. మనం నేర్చుకున్నంత వరకు అనుభవాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. నిన్ననే తమిళనాడులో ఒక గ్రామానికి వెళ్ళాను, నిన్ననే ఎస్టర్డే. ఇక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది మన పిరమిడ్ వ్యాలీ నుంచి, తమిళనాడులో. అక్కడ ఒక ఆవిడ హోసూరు నుంచి ఆవిడ అనుభవం చెప్పడం జరిగింది. ఆవిడ టీచరు. ఆవిడ చిన్నప్పటి నుంచి మాంసాహారం తింటోంది. మాంసాహారం ఇల్లది కుటుంబం మాంసాహారం తింటోంది. ఆవిడకి అన్ని జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బుల కోసం ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కానీ ఏమీ కాలేదు. ఆవిడ చివరికి ధ్యానంలోకి వచ్చింది. ఆవిడ జబ్బులన్నీ పోయాయి 90%. కానీ ఒకటి మటుకు మిగిలిపోయింది జబ్బు. ఏమిటంటే విపరీతమైన కాలు నొప్పి. విపరీతమైన కాలు నొప్పి ఆవిడకి. నేను ఇంత ధ్యానం చేశాను, నాకు ఇన్ని జబ్బులు పోయాయి, కానీ ఇదొక్కటి ఎందుకు పోలేదు అని మళ్ళీ ఆవిడ ధ్యానంలో కూర్చుంటే ఆవిడకి కనపడింది. ఆవిడ మాంసాహారంలో ఎక్కువగా కోడి యొక్క కాళ్ళు తినేదంట. ఆవిడ కాళ్ళు అంటే చాలా ఇష్టం అంట ఆవిడకి. ఆ కాళ్ళు తిని 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 ఆ కాళ్ళకి నొప్పి వచ్చింది. మళ్ళీ మెడిటేషన్ కూర్చుంటే ఆవిడ ఆ కోళ్ళందరినీ పిలిచింది. చుట్టూ అన్ని కోళ్ళన్నీ వచ్చేసాయట, వాటి కాళ్ళని చూపిస్తూ. లెక్కలేని కోళ్ళు వచ్చేసాయట. అందరికి నమస్కారం పెట్టి, నేను తప్పైంది, నేను క్షమించేసేయండి, నా వల్ల మీకు ఎంతో హాని జరిగింది, నేను ఇంకోసారి ఎప్పుడు అలా చేయను, నా పాఠాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్పింది. ఆ కోళ్ళందరికీ నమస్కారం పెట్టింది ఆవిడ. అవన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఈవిడికి కాలు నొప్పి పోయింది. అంటే ఏం చేసింది ఆవిడే? క్షమాపణ చెప్పుకుంది, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము. నేను ఇంకా ఎప్పుడు తినను అని ప్రమాణం చేసింది. అప్పుడేమైంది? కాలు నొప్పి పోయింది. అంటే ఆవిడకి ఆ జ్ఞానం వచ్చింది. అది చేసినందువల్ల ఇది వచ్చింది ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో కర్మ దగ్ధమైంది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. 2 రోజుల కిందట సిలుగు నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఒక పిరమిడ్ మాస్టర్ రేణు అగర్వాల్ అని చెప్పేసి. ఆవిడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఒక ల్యాండ్ కొన్నారనమాట అక్కడ సిలిగుడిలో, వెస్ట్ బెంగాల్. అక్కడ ఏదైనా చేద్దామని చెప్పేసి, మొక్కలు పెడదాము, పిరమిడ్ కడదామని అనుకుంటే ఎవరో వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. ఒక కోర్టులో లిటిగేషన్ పెట్టారు. ఆ లిటిగేషన్ ఆవిడ ఏమీ చేయలేకపోయింది అక్కడ, వాళ్ళ సొంత ల్యాండ్ అయినా కూడాను. ఆవిడ ధ్యానంలో కూర్చుంది, ఏంటి సంగతి అని చెప్పేసి చూస్తే ఒకానొక జన్మలో ఒక ముసలి జంటను ఆవిడ ఇంట్లోంచి గెంటించేసింది. దానికి పరిహారంగా ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళ ల్యాండ్ని ఇంకెవరో ఆక్యుపై చేసుకున్నారు. అంటే ఆవిడ ఎవరికి ఇచ్చిన ట్రబుల్ ఉందో ఇంకో విధంగా వీళ్ళకి ఆ ట్రబుల్ వచ్చింది. వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని గెంటేసింది ఈవిడే. వీళ్ళ ప్లాట్లో వీళ్ళు ఏమి చేయకుండా అడ్డుపడ్డారు. అది అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది. ఆవిడకేమో అక్కడ పెద్ద పిరమిడ్ కట్టాలని. నిన్న ఆవిడ కూడా మాతో పాటు వచ్చింది తమిళనాడుకి, గ్రామానికి. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఆవిడకి వచ్చింది, నన్ను అంత దూరం నుంచి ఎందుకు పిలిపించారు ఈయన వెస్ట్ బెంగాల్ నుంచి పిరమిడ్ వ్యాలీకి? ఏదో కారణం ఉంటుంటుంది అని చెప్పేసి కారణం కోసం కూర్చుంది ఆవిడ మెడిటేషన్లో. కూర్చుంటే తెలిసింది, నువ్వు అక్కడ నీ మంచి పిరమిడ్ రావాలంటే ఇక్కడ పిరమిడ్కి నువ్వు కాస్త డబ్బు సహాయం చేయి, అప్పుడు నీకు అది జరుగుతుంది అని.
వెంటనే వాళ్ళు ఆయన పిలిపించేసి డబ్బు తీసుకెళ్ళి ఇచ్చింది. ఇక్కడ నిన్న జరిగిన మాట అంటే అది పరిహారం అన్నమాట. పాపము చేయడము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. నేను డబ్బు ఇస్తే అది జరుగుతుందని చెప్పి అది ప్రాయశ్చిత్తం. అది తను తాను శిక్షించుకోవడం. కనుక నిన్న ఏం చేసింది, వాళ్ళ ఆయన చేత ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం డబ్బు ఇప్పించింది. నిన్ననే జరిగింది. ఈ ఇచ్చిన దానికి అక్కడ ఇంకెవరో ఇస్తారు నీకు. ఇక్కడ ఇంకొక అడ్డు తొలగించినందుకు అక్కడ నీకు అడ్డు దొరుకుతుంది. మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు చేసే వాళ్ళకి చెడు జరుగుతుంది. మంచి చేసే వాళ్ళకి చెడు, చెడు చేసే వాళ్ళకి మంచి ఎప్పుడు జరగదు. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం. ఆ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేది అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఏం చేస్తుంది, నీ కర్మను దగ్ధం చేస్తుంది. ఆ కోడి కాళ్ళు తిన్నవాడికి కాలు నొప్పి పోయింది. ఎందుకు పోయింది? ఆవిడ అందరిని కోళ్ళని పిలిచి నమస్కారం పెట్టి నేను ఇంకా చేయను, నేను తెలుసుకున్నాను, నేను పాఠం నేర్చుకున్నాను అని చెప్పింది. పాఠం నేర్చుకోవడమే జ్ఞాని కావడము. పాఠాన్ని నేర్చుకోకపోవడమే అజ్ఞానులుగా ఉండిపోవడము. అజ్ఞాని జ్ఞానిగా మారేంత వరకు పరిస్థితులు అవే తిరుగు వస్తూనే ఉంటాయి. పునరపి జన్మం పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ నువ్వు శరీరం ప్రవేశిస్తూ ఉండాల్సిందే. నువ్వు జ్ఞాని అయ్యేంత వరకు, నువ్వు పండితుడు అయ్యేంత వరకు, ఒకనొక శ్రీకృష్ణుడు అయ్యేంత వరకు. నీకు శరీరం ఇవ్వబడింది. నువ్వు శరీరాన్ని సరిగా ఉపయోగిస్తున్నావా, లేకపోతే దాన్ని ధ్వంసం చేస్తున్నావా? ఆల్కహాల్ పోసి, మాంసం వేసి. ఇది శరీరం పట్ల దురాచారం కదా. ఆ దురాచారం పోయేంత వరకు నీకు మళ్ళీ మళ్ళీ శరీరాలు వస్తూనే ఉంటాయి. శరీరం పట్ల సదాచారం ఉండాలి. ఇంకోళ్ళ పట్ల పాపం కాదు, నీ శరీరం పట్ల నువ్వే పాపం చేస్తున్నావు. ఇంకొకరి పట్ల పాపం చేసినా, నీ శరీరం పట్ల నువ్వు పాపం చేసినా పాపం పాపమే. పాపమే కాదు, నీ శరీరాన్ని చెడు చేయడమే కాదు, నీ శరీరాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం పాపమే. చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి బాగా పాడుతుంది, లతా మంగేష్కర్ బాగా పాడుతుంది, భీమ్సేన్ జోషి చాలా బాగా పాడతాడు. మరి నువ్వెందుకు పాడవు? నీకు అదే గొంతు ఇచ్చాడు కదా, నువ్వెందుకు ఉపయోగించుకోలేదు నీ గొంతుని? అది పాపం కాదా? నీ టాలెంట్ని, శరీరం ఉన్నట్లని నువ్వు ఉపయోగించుకోలేదు. మరి ఎందుకు నీకు శరీరం? ఇంకా అవి చక్కగా ఉపయోగించుకో, మళ్ళీ నీకు శరీరాలు ఇస్తూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. నీ చేతులు ఉన్నాయి, మంచిగా పెయింటింగ్ వేయచ్చు కదా. వాళ్ళందరూ పెయింటింగ్ వేసి నువ్వెందుకు వేయటం లేదు? నీ చేతులు నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేదు? నీ గొంతు నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేదు? నీ బుర్ర నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేదు లోక కళ్యాణం కోసం? అంటే నీ శరీరాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోలేదు కనుక నీకు మళ్ళీ మళ్ళీ ఆ యొక్క జన్మ ఇవ్వబడుతుంది. శరీరం, ఆ శరీరాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకునేంత వరకు, ఆ శరీరం నుంచి శక్తులని బయటకు తీసేంత వరకు. ఇంకొకటి హాని చేయడమే పాపం కాదు, నీ శరీరాన్ని సరిగా ఉపయోగించుకోవడం పాపం. ఈ పాపం ఎవరికి తెలియదు. నేనేమి పాపం చేయలేదంటే నువ్వు అసలు పాడలేదు, నువ్వు నేర్చుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, పాపం అది. నువ్వు చిత్రలేఖనం నేర్చుకోలేదు, డాన్స్ నేర్చుకోలేదు, మరి ఎందుకు ఇంకా చేతులు కాళ్ళు? డాన్స్ నేర్చుకోకపోతే ఎందుకుంటా చేతులు కాళ్ళు? వాళ్ళేమో అంత చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఒక చిరంజీవి ఎంత బాగా డాన్స్ చేస్తాడో, ఒక హేమామాలిని ఎంత బాగా డాన్స్ చేస్తుందో, మరి నీకేం పోయేగాలం? నీకు అవే చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వెందుకు డాన్స్ చేయవు? వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు చేతులతో, నువ్వెందుకు చేయటం లేవు? నీ శరీరాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? అది పాపం అవునా కాదా? నీకు ఇంత డబ్బు ఇచ్చాము, నువ్వు డబ్బును సరిగా ఉపయోగించే పాపమే కదా.
నీకింత శరీరం ఇచ్చాము, అది ఉపయోగించకపోతే పాపమే కదా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మనం అందరం పాపలమే, క్వశ్చనే లేదన్నాడు ఆయన. ఒక ఆయన తపస్సు చేసి 3 ఒకరిని సంపాదించుకున్నాడు. నువ్వెందుకు సంపాదించుకోలేదు? నువ్వెందుకు తపస్సు చేయలేదు? నీకు ఉంది కదా 3 ఒకరిని, ఆజ్ఞ చక్రం ఎవరికి లేదు, అది ఉత్తేజితం కాలేదే. వాడు చేస్తున్నాడు, నువ్వెందుకు చేసుకోలేదు? నీకెందుకు ఆ శరీరం? ఇంకా నీకు ఇవ్వబడిన శరీరాన్ని ఉపయోగించుకోవడం లేదట ఆల్. కనుక ఏం చేస్తాం మేము? నీకు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నట్టు అది నేర్చుకునేంత వరకు పునరపి జననం పునరపి మరణం. వాళ్ళు ధ్యానం చేసి 3వ కన్ను తెచ్చుకున్నారు, నువ్వు ఇంకా తెచ్చుకోలేదు. కనుక మళ్ళీ మళ్ళీ పుట్టు, మళ్ళీ 3వ కన్ను వచ్చేంత వరకు పుట్టు, నీ కళని నేర్చుకునేంత వరకు పుట్టు. కృష్ణుడికి డాన్స్ వచ్చు, సంగీతం వచ్చు, మెడిటేషన్ వచ్చు, అన్నీ వచ్చు ఆయనకి. రాజ్యం చేయడం వచ్చు. షోడశ కళా ప్రపన్నుడు, 16 కళల్లో ప్రపూర్ణుడు. మరి నువ్వెందుకు కాలేదు? నీ శక్తులను, శరీర శక్తులను ఎందుకు అభివృద్ధి చేయలేదు? మరి నీకెందుకు శరీరము? ఎందుకు తీసుకున్నావు శరీరము? ఎందుకు ఇచ్చారు నీకు శరీరం? నువ్వు శరీరంతో ఏం చేస్తున్నావు? తాగి తందనాలు ఆడుతున్నావా? పేకాడుతున్నావా? ఈ చేతులు పేకాడటం కోసం ఉన్నాయా? రామచంద్ర, నీ బుద్ధితో జూదం ఆడతావా? లోక కళ్యాణానికి ఉపయోగించాలి కదా నీ బుద్ధి. నువ్వు ఎవరిని చంపకపోవచ్చు, ఏ కోడిని తినకపోవచ్చు, మేకని తినకపోవచ్చు, కానీ నీ శరీరాన్ని వృధాగా జీవిస్తున్నావు నువ్వు. అది పాపమే. ఎన్ని రకాలుగా పాపం ఉంది చూడండి. అందుకే మనం అందరం పాపలమే అన్నాడు, క్వశ్చనే లేదన్నాడు ఆయన. నేనేం పాపం చేశానండి అంటారు. నువ్వు సంగీతం నేర్చుకోకపోవడమే పాపం, నువ్వు ధ్యానం చేయకపోవడమే పాపం, నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోకపోవడమే పాపం, క్రికెట్ ఆడకపోవడమే పాపం, చెస్ ఆడకపోవడమే పాపం. చెస్ ఉంది, నువ్వెందుకు ఆడటం లేదు? నువ్వెందుకు సకల కళా కోవిదుడు కాలేదు? సకల విద్యా పారంగతుడు కాలేదు? 2 సమాసాలు ఉన్నాయి చూడండి. సకల కళా కోవిదుడు, సకల విద్యా పారంగతుడు. అందుకోసం ఉంది శరీరం. నేనేమి తప్పు చేయలేదండి, ఎవరిని చంపలేదండి అంటే అది కాదు. నీ యొక్క శక్తులను నువ్వు చంపుకున్నావు, నీ యొక్క సిద్ధులను నువ్వు చంపుకున్నావు. నీ జీవితాన్ని బూడితో పోసిన పన్నీరు చేశావు, నిరుపయోగం చేసుకున్నావు. నీ శరీరం యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోలేదు. నువ్వు నీ శరీరం ఎంతనే ఇస్తుంది కదా, ఎంతైనా తీసుకున్నావా శరీరం నుంచి? లేదు. అదంతా నేర్చుకునే వరకు మళ్ళీ నువ్వు పట్టాల్సిందే. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నేను ఉన్న స్థితికి నువ్వు వస్తే మళ్ళీ పుట్టావు. అంటే ఆయన ఉన్న స్థితికి మనం చేరుకోవాలి. ఆయనలాగా సకల విద్యా పారంగతుడు, సకల కళాకోవిదుడు కావాలి. ఆయన అయినప్పుడు మనకేం పోయే కాలం? ఆయనకి అదే శరీరం ఉంది, ఆయనకి అదే జీవితం ఉంది, మనకు అదే శరీరం ఉంది, అదే జీవితం ఉంది. మనం ఎందుకు చేయలేదు? మనం సోమరిపోతున్నాము, లేజీ. ఏదో ఇంత తిని, ఏదో ఇంత పడుకున్నా, ఏదో జీవితం సాగిద్దాం అంతే. ఏదో జీవితాలు. మనకంత సీన్ లేదులే. వాళ్ళు దైవాంశ సంబూతులు అండి, మనం ఎందుకు దయ్యాంశ సంబూతులం అని ఎవరికి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడామనుకుంటున్నారు. అది వాళ్ళకి చెల్లండి, మనకి వల్ల కావుతుందా? ఓకే, నీ వల్ల కాదా? అయితే ఇంకో జన్మ తీసుకో, ఇంకో జన్మ. నా వల్ల అవుతుందని నువ్వు చెప్పేంత వరకు
వాళ్ళు చేసేది నేను ఎందుకు చేయలేదు అని చెప్పేంత వరకు, అది చేసేంత వరకు నీకు జన్మలు తప్పవు. నిజమే, వాళ్ళలాగా నేను చేయలేదే అని అది పశ్చాత్తాపము. నేను కూడా వాళ్ళలాగా చేస్తానని చెప్పేసి రోజు గంటలు గంటలు నువ్వు సాధన చేయడం అనేది పరిహారం అయిపోయింది ఆ పాపానికి. నేర్చుకున్నావు, సకల కళా కోవిదుడు అయ్యావు, సకల విద్యా పారంగతుడు అయ్యావు. కనుక ఎంత ఉంది చూడండి ఈ విస్తారమైన సబ్జెక్టులో. కళ్ళు ఉన్నాయి, సృష్టిలోని అందాలన్నీ చూడాలి, సూర్యోదయం చూడాలి, సూర్యాస్తమయం చూడాలి. చాలా మంది వారికి సూర్యుడు ఉన్నాడని కూడా తెలియదు. వాళ్ళు లేచేదే సాయంత్రం, సూర్యుడు పోయిన తర్వాత లేస్తారు. వాళ్ళు రాత్రంతా తొందరగా ఆడతారు, పొద్దున సూర్యుడు ఇంకా రాకముందు వీళ్ళు పడుకుంటారు, సూర్యుడు మళ్ళీ అస్తమించా వీళ్ళు లేస్తారు. వీళ్ళు వాళ్ళ జీవితంలో సూర్యుడినే చూడలేదు. అలాంటి జీవితాలు కూడా ఉన్నాయంటే ఎవరో నమ్మరు కదా, కానీ ఉంటాయి. వాళ్ళు సూర్యోదయం ఎప్పుడు చూడలేదు, సూర్యాస్తమయం ఎప్పుడు చూడలేదు, ఆ బ్యూటీస్ ఎప్పుడు చూడలేదు. ఇంకెందుకు ఆ కళ్ళు? ఈ శరీరం అతి గొప్ప ఇన్స్ట్రుమెంట్. ఇది శరీరం ఖలు ధర్మ సాధనం. ఎన్నో ధర్మాలు నిర్వర్తించడం ఈ సాధనము, ఇన్స్ట్రుమెంట్. 2 చేతులు ఉన్నాయి, ఎన్ని పనులు చేయాలి? 2 కాళ్ళు ఉన్నాయి, ఎన్ని కొండలు ఎక్కాలి? 2 కళ్ళు ఉన్నాయి, ఎన్ని సౌందర్యాలు చూడాలి? ఎన్ని చెవులు ఉన్నాయి, ఎన్ని సంగీతాలు వినాలి? నాలుకను ఎన్ని రుచులు చూడాలి? లేదా ఊరికే పెట్టాడు ఆ రుచులు నాలుకకి? ముక్కులో వాసన ఉంది, ఎన్ని పూల వాసన చూడాలి? బుర్ర ఇచ్చాడు, ఎన్ని ఆలోచించాలి? అన్ని శరీరాల యొక్క క్షమత ఒకటే కదా, సామర్థ్యం ఒకటే కదా. అన్ని శరీరాలు ఒకటే. ఆ లోపల ఉండే ఆత్మలో కొన్ని వికృతంగా ఉన్నాయి, కొన్ని ప్రకృతంగా ఉన్నాయి, కొన్ని మహాత్మంగా ఉన్నాయి, కొన్ని పరమాత్మంగా ఉన్నాయి. శరీరం యొక్క క్షమత అందరికీ ఒకటే. అందరికీ అదే కొంత. నువ్వు కూడా లతా మంగేష్కర్ పాడవచ్చు కదా, ఎందుకు కేవలం విని ఆనందిస్తు? నువ్వు పాడి ఆనందించుకోవచ్చు కదా. సగమద నిజ సానిద మగజ 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 సానిద నిద మద మగ మగజ. గొంతు ఉంది, ఎంత బాగా పాడుకోవచ్చు. అక్కడ కూడా గొంతుంది, ఆ గొంతు ఎందుకు పాడటం లేదు? అది పాపం కాదా? నిజదని నిమద గమ సగ మదని నిజ. మా నాన్నగారికి బాగా బొమ్మలు వేసేవారు, చిత్రలేఖనం బాగా వచ్చు, నాకు రాదు. మా పెద్దక్క గారికి ఎంతో బాగా వచ్చు చిత్రలేఖనం, ఆవిడ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. మా అమ్మాయి ఉంది పరిణిత, బాగా డాన్స్, బాగా చిత్రలేఖనం, నాకు రాదు. నేను ఒకసారి ట్రై చేశాను, ఒక ఏనుగుని గీద్దామని, కుక్క కూడా రాలేదు దాని నుంచి. నాకు మళ్ళీ జన్మ తప్పదు ఇంకో ఏనుగు వేసేదాకా, ఎందుకంటే నేను డెవలప్ చేయలేదు. ఎన్ని జన్మలో, ఎన్ని కార్యకలాపాలు, షోడశ కళా ప్రపన్నుడు కావడానికి, 16 కళల్లో ప్రపన్నుడు కావడానికి. నా అంత వచ్చేందుకు నీ జన్మలు తప్పవు నాయన అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో.
నా స్థితికి నువ్వు చేరుకోవాలి. సకల విద్యా పారంగతుడు కావాలి, సకల కళా కోవిదుడు కావాలి. ప్రతి జన్మ మనకి లాభమే, ప్రతి జన్మ మన యొక్క అవకాశమే ఉపయోగించుకునే వాళ్ళకి. ప్రతి జన్మ ఒక దరిద్రమే ఉపయోగించుకోని వాళ్ళకి. ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మలు దరిద్రమే, ఎందుకంటే ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్న వాళ్ళకి ప్రతి జన్మ సౌభాగ్యమే, భాగ్యమే. ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు మన జీవితాన్ని. పాపం అన్నది ఎంత పెద్దగా ఉంది చూడండి, విస్తరించి ఉంది పాపం. చేయగలిగి ఉండి చేయలేకపోతే పాపమే కదా. నువ్వు చేయలేకుండా ఉండి చేయలేకపోతే పాపం కాదు, కానీ చేయగలిగి ఉండి నువ్వు చేయలేకపోతే పాపమే కదా. బాగా డబ్బు సంపాదించావు, దాచుకున్నావు, పాపమే. ఆ డబ్బుతో ఎంతైనా లోక కళ్యాణం చేయొచ్చు, కానీ నువ్వేం చేసావు? నువ్వు దాచుకున్నావు పాత వేసి. పాపమే అది. డబ్బు కష్టపడి సంపాదించావు, కానీ లోక కళ్యాణం వినియోగించాలి, లేకపోతే ఆ డబ్బు ఎందుకు? ఇంకా ఎందుకు సంపాదించినట్టు? ఎందుకు అలా మూట కట్టుకున్నావు? ఆ డబ్బు మూటని ఏం చేస్తున్నావు డబ్బుతో? అది ఏం చేయాలో అది చేయకపోతే అది పాపమే కదా. ఎలా డబ్బు సంపాదించాలో అలా డబ్బు సంపాదించకపోతే పాపము, నువ్వు ఎలా డబ్బు ఖర్చు పెట్టాలో అలా డబ్బు ఖర్చు పెట్టకపోతే పాపము. నీ తండ్రి దగ్గర నుంచి బోల్డ్ ఆస్తి వచ్చింది, నువ్వు ఎలా ఖర్చు పెట్టావు దాన్ని? నువ్వు సంపాదించలేదు, నీకు ఆస్తి వచ్చింది నీ తండ్రి వల్ల, నువ్వు దాన్ని ఎలా ఖర్చు పెట్టావు? ఆ డబ్బుని పనికిరాని వాటి కోసం తగలెట్టేసావా, లేకపోతే లోక కళ్యాణం చేసావా? ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కి డొనేషన్ ఇచ్చావా? ఒక ధ్యానికి సపోర్ట్ ఇచ్చావా? లేదా నువ్వు తాగి పడుకున్నావా? చూడండి మరి. మన తన్ను మన్ను ధన్ను అన్ని కూడా లోక కళ్యాణానికి ఉపయోగించేంత వరకు, ఆ పాఠాన్ని నేర్చుకునేంత వరకు మనకి శరీర జన్మలు తప్పవు. పునరపి జన్మం పునరపి మరణం. నీకున్నదంతా లోకానికి సమర్పణం చేయాలి, లేకపోతే నీకెందుకుందా అది? నీ దగ్గర ఉన్న నీకోసం అనుకున్నావా? కాదు కదా, నీకోసం కాదు అది. నీ దగ్గర ఉన్నది ప్రపంచం కోసం, లోక కళ్యాణం కోసం. ఏది ఉన్నా నీ దగ్గర సర్వం కృష్ణార్పణం. కృష్ణుడు అంటే లోకమే. సర్వం లోకార్పణం, కృష్ణార్పణం. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. ఒకానొక జన్మలో మనం అన్ని అబద్ధాలు చెప్పామనుకోండి, ప్రపంచం అంతా నోరిప్పితే అబద్ధాలు. ఆ అబద్ధాల వల్ల ప్రపంచంతో నాశనం అయిపోయింది. నోరెప్పితే అబద్ధాలు, లేదా నువ్వు చెవులు వింటే అబద్ధాలే వింటున్నావు నువ్వు. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక జన్మలో నువ్వు మూగవాడిగా పుడతావు. నువ్వు నోరు ఇంకా పనికిరాదు, నువ్వు అబద్ధాలు చెప్పలేవు, నువ్వు నీ చెవులు వినిపించవు, అబద్ధాలు వినలేవు. అది నీ పట్ల సృష్టి యొక్క కరుణ. నీ దగ్గర నోరు ఉంటే నువ్వు అబద్ధాలే చెప్తున్నావు నాయన, కనుక నోరు తీసేద్దాం.
ఇంకా అబద్ధాలు చెప్పకుండా ఉంటావు. నీ చెవులు పని చేయకుండా పోవుగాక. ఎందుకంటే ఇంకా అబద్ధాలు వినలేవు. అది లోక కళ్యాణం జరుగుతుంది నీ వల్ల. కనుక నువ్వు మూగవాడుగాను చెవిటివాడుగా పుట్టుగాక. ఎందుకంటే నీ నోరు ఎప్పుడు అబద్ధాలే పలుకుతుంది. కనుక నీకు ఈ జన్మ నోరు ఇవ్వము, చెవులు ఇవ్వము. కనుక నువ్వు పాపం చేయకుండా ఉంటావు నాయన. లేదా ఉన్నదాన్ని నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు మాకు ఇష్టం లేదు నువ్వు పాపం చేయడం. కనుక నీకు నోరు తీసేస్తున్నాము. వీడేమంటాడు, నన్ను దేవుడు శపించాడు. దేవుడికి కరుణే లేదు. కరుణ ఉంది కనుకనే నిన్ను మాటలు లేకుండా చేశాడు. కరుణ ఉంది కనుకనే నీకు చెవులు లేకుండా చేశాడు. కనుక కరుణ ఉంది కనుకనే నీకు కళ్ళు లేకుండా చేశాడు. ఆయన మహాకరుణామయుడు. ఏది జరిగినా ఏది జరగకపోయినా అది నీ మంచి కోసమే, నీ యొక్క ఉద్ధారణం కోసమే. ఎందుకంటే నువ్వు ఎన్నో జన్మల్లో నీ నోరు దురుపయోగం చేశావు. కనుక ఈసారి నీకు నోరు వద్దు ఆయన. నువ్వు ఇంకా దురుపయోగం చేసుకుని ఇంకా కర్మ మూట కట్టుకుంటావు నీ నోటితో, ఎదవ నోటితో. నువ్వు ఇంకా కర్మ మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కనుక నోరు తీసేస్తున్నాను. కర్మదేవతలు కరుణామయులు. కర్మ సిద్ధాంతం కరుణా సిద్ధాంతము. ఇది అర్థం చేసుకున్నవాడే ఆధ్యాత్మికత అర్థం చేసుకున్నవాడు. నీ పాఠాలు నువ్వు నేర్చుకోవాల్సిందే. ఎన్ని జన్మలైనా సరే. జీవితం క్షణభంగురం. ఒక్కొక్క జీవితం ఒక క్షణమే. ఆ లోకంలో చూస్తే ఇవంతా క్షణమే. ఈ లోకంలో 100 సంవత్సరాలు ఉండేది, ఆ లోకంలో క్షణమే. ఇది జీవితం క్షణభంగురం. ఎన్ని క్షణాలైనా కానీ నువ్వు పాఠాలు నేర్చుకోవాల్సిందే. నువ్వు పాఠాలు నేర్చుకునేంత వరకు పునరపి జన్మం పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ దేహం అవకాశం దేహం ఇవ్వడం అంటే అవకాశం ఇవ్వడం. పోయినసారి నీకు నోటిని ఇచ్చాము, నోటిని దురుపయోగం చేసాము. ఈసారి కూడా నోటి ఇస్తున్నాము, ఈసారి చేయకు నాయనా అని 100 సార్లు అయిన తర్వాత అప్పుడు నోటిని తీసేస్తారు. కృష్ణుడు శిశుపాలుడు 99 సార్లు ఎక్కబెట్టి ఆ తర్వాత చంపినట్టు. మొట్టమొదటి చంపేశాడు ఏంటి? 99 సార్లు లెక్క పెట్టుకున్నాడు. 100 దానికి చల్లగా తీశాడు. నీకు 99 సార్లు నువ్వు నోరు ఇచ్చి నువ్వు 99 సార్లు నువ్వు దురుపయోగం చేస్తే ఇంకా నోరు తీసేస్తాడు. ఇంకేం చేస్తాడు వాడు? నోరు తీయకుండా ఎలా ఉంటాడు? 99 నోట్లు జన్మలో 99 నోట్లు ఇచ్చామయ్యా. నువ్వు అన్నింటిని నిరుపయోగం చేసుకున్నావు. ఎంతసేపు తిట్టడమే నీ పని, ఎంతసేపు అబద్ధాలు మాట్లాడమే నీ పని. ఇంకా మేము సహించాం. ఇది 100వ జన్మ కనుక నోరు తీసేస్తాం. కర్మదేవతలు ఖచ్చితంగా ఉంటారు, కరుణామయంగా ఉంటారు. అది మనకు అర్థం కాదు. ఒక్క జన్మలో చూస్తే ఏది అర్థం కాదు. అనేక జన్మ పరపర చూసుకుంటే అన్ని అర్థం అవుతాయి. బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత తనని తాను తెలుసుకుంటాడు, తన శక్తి తెలుసుకుంటాడు, శరీరం యొక్క శక్తి తెలుసుకుంటాడు, తన యొక్క శక్తి తెలుసుకుంటాడు. రెండు ఉన్నాయి శక్తులు ఇక్కడ. ప్రకృతి యొక్క శక్తి, పురుషుడు యొక్క శక్తి. ఈ శరీరం యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శరీరం యొక్క శక్తి, ఈ ఆత్మ యొక్క శక్తి రెండు తెలుసుకోకపోతే పాపమే కదా. ఉన్నదాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే పాపమే కదా. రెండు ఉన్నాయి ఇక్కడ. శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ శరీరం యొక్క శక్తి అనంతము, ఆత్మ యొక్క శక్తి అనంతము. నువ్వు దేన్ని ఉపయోగించుకోలేదు కనుక ఏం చేస్తాము? మళ్ళీ ఇస్తాం. నువ్వు తప్పు చేసిన, శిశుపాలుడు తప్పు చేసిన కృష్ణుడు మళ్ళీ 99 సార్లు లెక్క పెట్టాడు. 1, 2, 3, 4, 5 అందరూ అంటున్నారు. వాళ్ళంతా తిట్టినా నీకేం రోషం లేదంటే నాకేం రోషం లేదు నాయన, నేను లెక్క పెడుతున్నాను ఇక్కడ. 100వ సారి వాడి తలకాయ తీసేస్తాను.
1 2 3 4 5 6 7 9 90 91 92 93 94 95 96 97 98 100 కట్. నీకు వచ్చే జమలకి నోరు ఉండదు, కట్ అయిపోయింది. వచ్చే జమలు నీకు చెవులు ఉండవు, కళ్ళు ఉండవు. 99 లెక్క పెట్టేశాను నాయన, 100 వచ్చేసింది, 3 డిజిట్ వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదు. ఒక జన్మ నోరు లేకుండా ఉంది ఆయన, ఒక జన్మ కళ్ళు లేకుండా ఉంది ఆయన. అప్పుడు కళ్ళు యొక్క వాల్యూ తెలుస్తుంది, అప్పుడు నోరు యొక్క వాల్యూ తెలుస్తుంది. ఉన్నప్పుడు నీకు వాల్యూ తెలియలేదు, లేనప్పుడు నీకు వాల్యూ తెలుస్తుంది కదా. 100సారి కనుక కట్ 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 అంటారు. సినిమా షూటింగ్లో కూడా ఏమవుతుంది, వాడు సరిగ్గా డైలాగ్ చెప్తే కట్ అంటాడు డైరెక్టర్. వాడు ఏం సార్ ఏంది కట్ అంటే, నువ్వు మళ్ళీ చేయవా, మళ్ళీ మళ్ళీ మేకప్ పూసుకోవాలా, పూసుకోవాల్సిందే. మళ్ళీ మేకప్ పూసుకోవాలి, మళ్ళీ లైట్ ఆఫ్ అంటాడు, మళ్ళీ లైట్ సరిగ్గా ఉండాలి. వీడు మళ్ళీ డైలాగ్ సరిగ్గా చెప్పాడు కట్ అంటాడు అనమాట డైరెక్టర్. ఆ సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, ఏ కట్లు లేకుండా ఉన్నప్పుడే కదా బయటకు వచ్చేది. ఆ కట్లతో కూడుకున్న సినిమా బయటకు వస్తుంది ఏంటి, రాదు కదా. అలాగే మన జీవితం కూడా కట్ 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 అవ్వబోతుంది. కృష్ణుడు కట్ అన్నట్టు లెక్క పెడతాడు, 1 2 3 90 99 కట్. అరే నువ్వు పనికిరావురా ఇంకా డైలాగ్కి, అరే వీడిని మార్చండి రా, ఇంకొని పెట్టండి రా. వీడు ఎన్నిసార్లు చెప్పినా వాడు సరిగ్గా పలకటం లేదు డైలాగు, వీడు పనికిరాడు. 99 సార్లు ఛాన్స్ ఇచ్చాము, అయినా వీడు పనికిరాడు. వాడిని పక్కా పెట్టండి, ఇంకోటి తీసుకోండి. మనకేమన్నా యాక్టర్స్ తక్కువగా ఉన్నారా, వీడు కాబట్టి ఇంకోడు, వాడు కాబట్టి ఇంకోడు. నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి బాగా, అప్పుడు నీకు ఇంకా మళ్ళీ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, పాపం యొక్క విశ్వ రూపం చూస్తున్నాం ఈరోజు మనం. చెడు చేయడమే పాపం కాదు, మంచి చేయకపోవడం కూడా పాపమే. శక్తుల్ని దురుపయోగించడం పాపమే కాదు, శక్తుల్ని ఉపయోగించుకోకపోవడం కూడా పాపమే. మనం అందరం పాపలమే అన్నాడు యేసు ప్రభు. నాకు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమైందో నాకు కూడా అర్థం కాదు జీసస్ స్టేట్మెంట్, ఎలా పాపలం అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నాకు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ నాకు అర్థమైందో, ఏ రోజున అర్థమైందో, ఆ రోజు నాకు ఆ జీసస్ చెప్పిన మాటలు అర్థమయ్యాయి. అవును నిజమే, మనం పాపలమే అని చెప్పేసి. ఏదో ఒక కోణంలో మనం అంతా పాపలమే, తప్పేమీ లేదు అందులో. కానీ పాపలం గుర్తుంచుకోవాలి మనం. తప్పు చేయడమే తప్పు కాదు, ఒప్పు లేకపోవడం కూడా తప్పే కదా. చెడు చేయడమే చెడు చేయడం కాదు, మంచి చేయకపోవడం కూడా చెడే కదా. ధ్యానం చేయకపోవడం, ధ్యానం చేయగలిగి ఉండి ఎంత పాపం. కొంతమంది ఏమంటారంటే, స్వామీజీ నాకు టైం లేదండి, నేను చాలా బిజీ అండి అంటారన్నమాట. అవునా, టైం లేదు నాయన, నీకు ఇంకో జన్మ ఉంటుందిలే, ఇంకో పూర్తి జన్మ ఇస్తాను నీకు టైం కోసం. ఈ జన్మలో నీకు టైం లేదు కదా, ఇంకో జన్మ వస్తుందిలే. ఆ జన్మలోనే టైం వస్తుందని చూసుకుని ఆయన మరి ఇంకో జన్మలో వస్తాడు, మరి మాకు టైం లేదు స్వామి అని ఇలా స్టైల్ కొట్టాలన్నమాట. స్టైల్ కొట్టావని అయినా మళ్ళీ సరే ఇంకో జన్మ తీసుకో, నువ్వు ఎంత స్టైల్ కావాలంటే అంత స్టైల్ కొట్టు. మళ్ళీ ఇంకో 3వ జన్మలో పడతాడు, టైం లేదు స్వామి, ఐఎమ్ వెరీ వెరీ బిజీ స్వామి, ఎక్కడ పొద్దున్న చేసి ఎన్ని పనులు స్వామి చేసి నాకు తలగా చస్తున్నాను నేను నా పనులతో. అంటే ఓకే నాయన, వచ్చే జన్మలో చేయి నాయన. పునరపి జననం పునరపి మరణం. ఏదో జన్మలో వాడు ఏం చేస్తాడు, స్వామి నాకు టైం ఉంది నాకు స్వామి, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను చేస్తాను, ఎలా చేయాలో చెప్పండి స్వామి. ఓకే నేను కూర్చొని నేను చెప్తాను, నేను నీ టైం ఉంది కదా, ఉంది స్వామి. పొద్దున మొగుడిని పిల్లల్ని స్కూల్కి పంపించిన ఆఫీస్ పని నాకు బోల్డెన్ టైం ఉంటుంది, నేను చేస్తాను స్వామి. ఓకే చెయ్యి మరి.
నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించకపోతే పాపమే కదా. నువ్వు ఒక పని చేయగలిగి ఉండి ఆ పని చేయకపోతే పాపమే కదా. నీ గొంతు ఉంది కదా, ఉంది స్వామి, మరి సంగీతం ఎందుకు లేదు? అంత పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు స్వామి. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చేందుకు నీకు మళ్ళీ గొంతులు ఇస్తూనే ఉంటావు నాయన ప్రతి జన్మలోను. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించి వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి, విద్యా బుద్ధులన్నీ నేర్పించాలి. వాళ్ళ ఆత్మ ఉన్నతికి వాళ్ళకి దోహదపడాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతైనా అభివృద్ధి చేయొచ్చు కదా, ఎందుకు చేయటం లేదు? నువ్వు పిల్లల్ని పుట్టించావు, వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి? 100కి 10% చూసుకుంటున్నామా? 100కి 50% చూసుకున్నామా? 100కి 100% చూసుకుంటున్నామా పిల్లల్ని? పుట్టించిన వాడు బాగా చూసుకోవాలి కదా. చూసుకుంటున్నావా? లేదు. ఓకే, మళ్ళీ పిల్లల్ని పుట్టించు, మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తూనే ఉండు నువ్వు బాగా చూసుకునేంత వరకు. పునరపి జననం పునరపి మరణం. నేనేం పాపం చేయలేదు స్వామి, ఎవరిని చంపలేదు స్వామి. లేదు, నీ పిల్లల్ని నువ్వు అభివృద్ధి పరచుకున్నా నువ్వు చంపేశావు. వాళ్ళని పుట్టించావు, వాడిని సరిగ్గా చూసుకోలేదు నువ్వు. నీ క్లబ్బుల్లో నువ్వు తిరుగుతున్నావు, నీ పిల్లల్ని చూసుకోలేదు నువ్వు. నా పాపం కాదా? ఒకటే ఇంట్లో ఉండి ఆ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తల్లిదండ్రులను చూడని వాళ్ళు, తల్లిదండ్రులు పెరగని వాళ్ళు ఉంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పాపం ఇన్ని రకాలుగా ఉంది చూడండి. ఒక పని చేయగలిగి ఉండి ఆ పని చేయకపోతే పాపము. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. నీకు అది చేయాలని తెలుసు, అది చేయకపోతే పాపమే కదా. తెలియకపోతే అజ్ఞానము, తెలిస్తే పాపము పుణ్యంలో వస్తుంది. నీకు తెలియకపోతే తెలియలేకపోవడం కూడా పాపమే, ఎందుకంటే నువ్వు సమయాన్ని ఉపయోగించుకోలేదు. నువ్వు నాకు తెలియదు సమయం అంటే ఎందుకు తెలియదు నీకు? ఎందుకు నేర్చుకోలేదు నువ్వు? ఎందుకు సమయాన్ని వృధా చేశావు? నాకు చెప్పేవాడు ఎవరు లేడు స్వామి. వివేకానందుడు 14 ఏళ్ళకి తెలుసుకోవడం కోసం వెళ్ళాడు ఆయన ఇంట్లోంచి. నువ్వు వెళ్ళావా? వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఇంటికి వచ్చి చెప్పాడా? ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడా? 14 ఏళ్ల వయసులో వెతుక్కుంటూ వెళ్ళాడు గురువు కోసం. ఇంట్లో ఎన్నో కష్టమైన పరిస్థితులు ఉన్నాయి, అయినా కానీ వెళ్ళాడు. నువ్వు కూడా వెతుక్కుంటూ వెళ్ళాలి కదా, మరి నువ్వెందుకు వెతుక్కుంటూ వెళ్ళలేదు? ఊరికే వివేకంలో ఫోటో పెట్టుకున్నావు ఇంట్లో.
ఇంట్లో బుద్ధుడి ఫోటో ఉంటుంది, కృష్ణుడి ఫోటో ఉంటుంది, మనం ధ్యానం చేయము. గాంధీజీ ఫోటో ఉంటుంది, మనం ఆ విధంగా వ్యవహరించము. ఎందుకు ఆ ఫోటోలన్నీ, ఎందుకు ఆ విగ్రహాలు? వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే మనం తపస్సు చేయము, ఆయన తపస్సు చేయడం మనం తపస్సు చేయము. తిరుపతి పోయి గుండు కొట్టుకొస్తే సరిపోతుంది అనుకుంటాము. తిరుపతికి వెళ్ళింది వెంకటేశ్వర స్వామి లాగా ధ్యానం చేసి అక్కడ మూడో కన్ను తెచ్చుకోవడం, మనం గుండు కొట్టుకుని వచ్చాం, క్షవరం చేసుకుని వచ్చాం. అందుకోసం ఉన్న తిరుపతి, అందుకోసం ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఎందుకోసం ఉన్నాడు? ఆయన అందరికీ ధ్యానం నేర్పించడం కోసం ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తున్నవాడు, ఇంకా ఉన్నాడు అక్కడ ధ్యానం చేస్తూ 1500 సంవత్సరాల నుంచి. నాలాగా మీరు కూడా కంటిని ఆయన అన్నాడు. అది పోయి మనం ఇంత హుండీలో డబ్బులు వేసి 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు కావాలని కోరుకుని, 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు కావాలని కోరుకుని ఈ జుట్టుని ఇచ్చేసి వెంకటరమణ గోవింద గోవింద, అయ్య బాబా. ఆయన ఏమంటాడు, సరే నాయన గోవింద గోవింద గాని ఇంకో 100 జన్మలు ఎత్తున ఆయన, ఇంకో 100 జన్మల్లో గోవింద గోవింద చెప్తూనే ఉండు, నీకు బుద్ధి వచ్చేంత వరకు, నువ్వు నాలాగా తయారైనంత వరకు ఇంకో 100 జన్మలు ఎత్తున ఆయన హాయిగా వరం ఇస్తాడన్నమాట. వీడు ఇంకా ఎగురుకుంటూ నాకు ఇంకా 100 జన్మలు ఉన్నారా అని చెప్పేసి. రామచంద్ర, ఉన్న జన్మని ఉపయోగించుకుందాము, ఉన్న శరీరం బాగా ఉపయోగించుకుందాము, ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకుందాము, ఉన్న తెలివితేటలను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న గొంతును బాగా ఉపయోగించుకుందాము, ఉన్న కళ్ళను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న చెవులను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న చేతులను బాగా ఉపయోగించుకుందాము, ఉన్న కాళ్ళను బాగా ఉపయోగించుకుందాము. ఈ కాళ్ళు ఎన్ని కొండలు తిరిగాయి లెక్కే లేదు. ఈ బుర్ర ఎన్ని పుస్తకాలు చదివిందో లెక్కే లేదు. ఈ నోరు ఎన్ని మంచి మాటలు చెప్పిందో లెక్కే లేదు. కానీ నేను ఇంకా ఏనుగు బొమ్మ వేస్తే కుక్కే బయటకు వస్తుంది, ఏదో గొడవా. ఏదో రోజు మంచి ఏనుగు నేను వేసి తీరుతాను, చూసుకోండి. ఛాలెంజ్. హమ్ కిసీ సే కమ్ నహీ హే. నేను వేస్తే కూడా ఏనుగులానే ఉంటుంది, కుక్కలా ఉండదు, పీనుగులాగా ఉండదు. ఏనుగులా ఉంటుంది, పీనుగులాగా ఉండదు. ఆ రోజు కూడా వస్తుంది. ఏదో రోజు మంచి ఏనుగుని వేసి మీకు అందరికి చూపిస్తాను, నేను మీ దగ్గర ప్రైజ్ కొట్టేస్తాను. చనిపోయిన తర్వాత పైలోకానికి వెళ్ళిన తర్వాత ఆకాశ శిఖర్స్ అన్ని చూసిన తర్వాత అందరూ పశ్చాత్తాపం ఉంటారు. నేను చేయవలసింది చేయకుండా వచ్చాను,
పెద్ద పశ్చాత్తాపంలో ఉంటారు. అరే రే నేను ఇది చేసి ఉండొచ్చు కదా, అది చేసి ఉండొచ్చు కదా, ఇది చేయలేదే, అది చేయలేదే, అది చేయలేదే, ఇది చేయలేదే అని చెప్పి బోల్డని పశ్చాత్తాపాలు ఉంటాయి పైలోకాల్లో. ఎందుకంటే ఏం చేయడానికి వచ్చాడో తెలుసు, ఏం చేశాడో తెలుసు, రెండూ చూస్తాడు. ఏం చేయలేదో తెలుసుకుంటాడు. పశ్చాత్తాపం. స్వామీజీ ఇంకొక జన్మ ఇవ్వాలా, నాకు ఇంకో జన్మ ఇచ్చారు. ఓకే నైనా లిస్ట్లో ఉండు, మాకు ఇంకా నువ్వు లైన్లో కూర్చో. జన్మ తీసుకోవడానికి చాలా మంది లైన్లో కూర్చున్నారు. ఇక్కడ తిరుపతి క్యూలో చాలా పెద్దగా ఉంది. ఇంకా వెంటనే దర్శనం వస్తుంది ఏంటి? లైన్లో వెళ్ళు. నీకు జన్మ కావాలిగా ఇస్తాం కానీ లైన్లో కూర్చోను ఆయన. నువ్వు జన్మ కావాలనుకుని వెంటనే ఇచ్చేస్తాం కదా, కుదరదు. చాలా పరిస్థితులు కావాలి. నీకు సరైన జన్మ మేము ఇవ్వాలి, నీ తల్లిని మేము ఎన్నుకోవాలి. దానికి చాలా కథ కమామేషి ఉంది నాయన. నువ్వు అలా కూర్చో, నీ టర్న్ వస్తుందిలే. వాడు అలా కూర్చుంటాడు. ఇంకా నా జన్మ ఎప్పుడో, భూలోకంలో ఇంకా జన్మ ఎప్పుడో, ఇంకా ఎప్పుడో అని చెప్పేసి చివరికి పిలుస్తాడు. చందు అని పిలుస్తామట. ఏ స్వామీజీ చందు నువ్వు రెడీయా ఇంకో జన్మకి? రెడీ సార్. ఈసారైనా బాగా చేస్తావా? బాగా చేస్తాను స్వామీజీ. నేను పిరమిడ్ వ్యాలీలో ఉంటాను స్వామీజీ, అక్కడ బాగా పనిచేస్తాను స్వామీజీ అని చందు చెప్పాడనమాట. ఏయ్ నిజంగా చేస్తావా? ఏవా చేస్తాను స్వామీజీ, ఇంతసేపు లైన్లో కూర్చున్నాను కదా, ఇదాని జన్మ కోసమే. ఆగు, ఇంకో 2 రోజులు ఆగు, నీకు ఆ జన్మ ఇస్తాము. కాసేపు కూర్చుంటాను స్వామి, నేను ఇంకో జన్మ కావాలి నాకు అని చందు వెయిట్ చేసి వచ్చాడు ఇప్పుడు పిరమిడ్ వ్యాలీని చూసుకోవడం కోసం. ఎంత క్యూలో వెయిట్ చేశాడో ఆ చందు ఇలాంటి జన్మ కోసం. ఊరికే వచ్చాడేంటి చందు? ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు చందు, మళ్ళీ చివరికి వచ్చి పిరమిడ్ చేరాడు. ఆ జన్మ ప్రణాళిక అలా ఉంది. అందుకోసం వెయిట్ చేశాడు, అంత క్యూలో వెయిట్ చేశాడు, కూర్చుని. నీకు ఊరికే వచ్చిందా జన్మ? నువ్వు ఎంత వెయిట్ చేశావు, ఎంత కోరుకున్నావు, ఎంత పశ్చాత్తాపం చెందావు, ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నేను కూర్చుంటాను స్వామి లైన్లో. ఎంతసేపు కూర్చుంటావా? కాసేపు నేను కూర్చుంటాను, లైన్లో కూర్చుంటాను. మళ్ళీ లైన్ పోతే ఇంకోటి వెనకాల ముందు వస్తాడు. నేను ఇప్పుడు కాసేపు జాపం చేస్తాను, ఇంకోటి నా ముందు కూర్చుంటాను. మళ్ళీ నేను వెనకాల నేను ఎక్కడికి వెళ్ళాను, నేను లైన్లో కూర్చుంటాను. ఆయన నాకేం బాగోలేదు, నేను కూర్చుంటాను. మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు జన్మ నేను తీసుకుంటాను స్వామి అని చందు వచ్చి, ఇగో ఇప్పుడు చందులో నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ జన్మ కోసం ఎంత వెయిట్ చేశామో క్యూలో, ఎంత కోరుకుంటే ఈ జన్మ వస్తుంది. ఒక సినిమాలో రోల్ కావాలంటే నీకు ఎంత చేసుకుంటే నీకు ఆ సినిమాలో రోల్ వస్తుంది. అవునా? చిన్న రోల్ ఇప్పించండి స్వామి, సైడ్ రోలు, అలా వచ్చి అలా వెళ్ళిపోతాను కెమెరా ముందరా. 1 minute స్వామీజీ, 1 minute కెమెరా ముందర. హీరో కదే, హీరోయిన్ కదే, సైడ్ రోల్. హీరోకి తల్లిగా చిన్న రోల్, ఆ హీరోకి నాయనమ్మగా అలా వచ్చేలా వెళ్తాను అంతే, చీర కట్టుకుని వచ్చి. ఒక్క రోల్, ఒక్క సీన్ చాలా నీకు? చాలు స్వామి. అయితే కూర్చో, లైన్లో కూర్చో. జన్మ యొక్క గొప్పతనాన్ని, శరీరం యొక్క గొప్పతనం తెలుసుకున్న వాడే జ్ఞాని. ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేక వేరే గొప్పతనం ఎక్కడ ఆశిస్తున్నావు నువ్వు? ఉన్న కళ్ళు గొప్పతనం మర్చిపోయావు, ఉన్న చెవుల గొప్పతనం మర్చిపోయావు, ఉన్న నాలుక గొప్పతనం మర్చిపోయావు. ఇంకా దేని గొప్పతనం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇంకేం కావాలి నీకు? ఇచ్చినవి చాలవా నాయనా? నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే. నీకెన్ని జన్మలైనా ఇస్తాం, కానీ క్యూలో కూర్చోవాలి. క్యూలో కూర్చోకుండా దర్శనం లభిస్తుంది ఏంటి?
మనం ఇతోధికంగా శరీరాన్ని ఉపయోగించుకుందాము. శరీరం యొక్క మహత్వం తెలుసుకుందాము. ప్రతి అంగం యొక్క మహత్వం తెలుసుకుందాము. లోక కళ్యాణం కోసం మనల్ని మనం వినియోగించుకుందాము. మన శక్తులన్నీ అభివృద్ధి పరుచుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇతోధికంగా ధ్యానం చేద్దాము, ధ్యానం చెప్దాము. లోక కళ్యాణం కోసం నడుము బిగిద్దాము. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా అన్ని జన్మలో మనం లోక కళ్యాణం చేద్దాము. లోక కళ్యాణం కోసం ఉన్న జన్మ అంతకన్నా మనకు కావాల్సింది ఏమిటి? ఇంకో 1000 జన్మలు అంటే 1000 జన్మలు లోక కళ్యాణం కోసము. ఇంకో 1,00,000 జన్మలు అంటే 1,00,000 జన్మలు లోక కళ్యాణం కోసము. మన శక్తుల అపరిమిత అభివృద్ధి కోసము. ದಯವಿಟ್ಟು PMC ವೀಕ್ಷಿಸಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, and give your experiences for PMC. Record your experiences so that the whole world will know your experiences.